హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఒక మోడల్ ఫిలాసఫర్ ఇలా అంటాడు, మన జీవితమంతా బాధలమయం. బాధల వైపుకు లాగడానికి సుఖం అనేది ఒక ఎర మాత్రమే. ఒక కోణంలో చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ప్రతి ఒక్క మనిషి ఒక సుఖం నుండి మరొక సుఖానికి వెళ్తాడు. నువ్వు ఒక సుఖం నుండి మరొక సుఖానికి వెళ్తున్నావు అంటే మొదటి సుఖం నీకు బోరు కొట్టిందని అర్థం. బోరు కొట్టడం అంటే ఒక స్థాయిలో నువ్వు బాధపడినట్లే. నీకు ఇష్టమైన బిర్యానీని డైలీ తిను. ఒకానొక రోజు ఒకానొక స్థాయిలో నువ్వు బాధకు గురవుతావు. కానీ బుద్ధుడు ఏమంటారు అంటే, మనిషి అనేటివాడు ఈ అతిగాడు. అతి ప్రేమ, అతి కోపం, అతి తిండి, అతి ఆశ, ఇలా మొత్తం అతి చేయడం వల్ల జీవితానికి మరి మనం అతుక్కుపోయాం. అంటే రెండు ధృవాల్లోనూ ఒకే ధృవానికి అతుక్కుపోవడం లాంటిది. బుద్ధుడు అంటాడు, అటు కానీ ఇటు కానీ అతిగా ప్రవర్తించొద్దు, రెండింటికి మధ్యలో ఉండమంటాడు. అంటే ఉన్న రెండు ధృవాల్లో ఏదో ఒక ధృవానికి అతుక్కుపోవద్దు, రెండింటికి మధ్యలో ఉండండి. అప్పుడు జీవితంలో ప్రతిదీ చాలా స్పష్టంగా కనబడుతుంది అంటాడు. బుద్ధుని కాలంలో భారతదేశంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక అందమైన రాణి. రాజ్యం ఎప్పుడు చూసినా సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉండేది. ప్రతిరోజు సభ నిండా కవులు, కళాకారులు, ప్రతిభావంతులు ఉండేవాళ్ళు. ఆ రాజు సుఖ సంతోషాలతో జీవిస్తూ తన కాలమంతా ఒక సుఖం నుండి మరొక సుఖానికి చేరుకుంది. ఆ రోజు రానే వచ్చింది. తనకి జీవితం మీద, సుఖం మీద విరక్తి పుట్టింది. దాంతో అతను సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాడు. సరిగ్గా అదే టైంకి తన రాజ్యానికి వచ్చిన బుద్ధుణ్ణి ఆ రాజు సన్యాసం కోరుతాడు. మీరు నాకు సన్యాసం కల్పించకపోతే నేను సూసైడ్ చేసుకొని చస్తా అని బుద్ధుణ్ణి ఒక రకంగా బెదిరించాడు. సో బుద్ధునికి వేరే మార్గం లేక రాజుకు సన్యాసాన్ని కల్పిస్తాడు. మళ్ళీ ఇక్కడే వచ్చింది చిక్కు. అంతా రాజుగారి మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. సేమ్ బుద్ధుడు గతంలో చేసినట్టే శరీరాన్ని చిత్రహింసలు గురి చేస్తున్నాడు. శ్వాసని అతిగా బిగిస్తున్నాడు. నెలకి 2 సార్లు తింటున్నాడు. అలా అతను బాధలకి మరీ అతుక్కుపోతున్నాడు. బుద్ధుడు చెప్పింది ఇదే. మనుషులు మరీ అతిగాలు. సుఖం కావాలనుకుంటే సుఖానికి అతుక్కుపోతారు, దుఃఖం కావాలనుకుంటే దుఃఖానికి అతుక్కుపోతారు. ఒకే ధృవానికి అతుక్కుపోవడం, ఒకే వైపుకు చూడడం మనిషికున్న కుక్క బుద్ధి. సో ఎలాగులాగా బుద్ధునికి రాజు చేసుకున్న చిత్రహింసల గురించి తెలిసింది. బుద్ధుడు వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, చూడు రాజా, గతంలో నువ్వు రాజుగా ఉన్నప్పుడు సితార్ని చాలా అందంగా వాయించేవాడివట కదా, నిజమేనా? అవును బుద్ధ భగవాన్, సితార్ని గురించి నువ్వు చాలా రీసెర్చ్ కూడా చేసావట కదా, నిజమేనా? అవును బుద్ధ, సితార పైన నాకు ఒక డౌట్ ఉంది, అది ఇప్పుడు నువ్వు క్లారిఫై చేయవని బుద్ధుడు అడుగుతాడు. సితారకు ఉండే తీగలు వదులుగా ఉంటే రాగాన్ని వాయించడం కుదురుతుందా? లేదు, కుదరదు. మరి టైట్గా ఉంటే కుదురుతుందా? లేదు, అసంభవం. అయితే సితార పైన ఒక గొప్ప సంగీతాన్ని వాయించాలంటే సితార తీగలు ఎలా ఉండాలో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు రాజు ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సితార్ని వాయించాలంటే తీగలు మరీ వదులుగా ఉండకూడదు, మరీ బిగుతుగా ఉండకూడదు. తీగలు టైట్గా ఉంటే అవి తెగిపోతాయి. సితార తీగలు ఎప్పుడూ మరీ వదులుగా కాకుండా, మరీ టైట్గా కాకుండా ఒక మీడియంలో బిగించాలి. అలా బిగించాలి అంటే సితార గురించి పూర్తిగా తెలిసినోడై ఉండాలి. అదొక ఆర్ట్ అంటాడు. దానితో బుద్ధుడు పైకి లేచి వెళ్తూ ఇలా అంటాడు, సో అర్థమయ్యిందిగా, ఈ విషయాన్ని నీకు గుర్తు చేద్దామనే ఇక్కడి వరకు వచ్చాను. జీవితానికి మరీ అతుక్కుపోకుండా కొంచెం మధ్యస్థంగా ఉండు అంటాడు. అప్పుడు రాజు చేసింది ఇప్పుడు మనం చేస్తుంది ఒక్కటే. జీవితం అనే గిటార్ తీగలని చేస్తే మరీ టైట్ చేస్తాం, వదిలేస్తే పూర్తిగా వదిలేస్తాం. దాంతో సంసారం అనే సంగీతం
జీవితం శృతి తప్పుతుంది. జీవితం అంతా బాధలమయం కావచ్చు, బాధల వైపు లాగడానికి సుఖం ఒక ఎర కావచ్చు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ప్రాణికి కష్ట సుఖాలు కామన్. కష్టాల నుంచి తప్పించుకోవాలని చూస్తే మరింత కష్టాలు గురి చేస్తుంది. అందుకే బుద్ధుడు సుఖ దుఃఖాల విషయంలో తామర పువ్వులా ఉండమంటాడు. తామరపై పడిన నీటి బిందువులు అంటి పెట్టుకుని ఎప్పటికీ ఉండలేవు, అవి అలా సులువుగా జారిపోతాయి. నీటి బిందువులు తామరపై పడడం సహజం, దాని బ్రతుకు నీటిలోనే. అలాగే మనిషి అన్నాక సుఖ దుఃఖాలు కామన్, ఎందుకంటే నీ బ్రతుకు నీ ఒక్కడితో కాదు 10 మందితో. ఎప్పుడైతే నువ్వు ఈ నిజాన్ని తెలుసుకుంటావో అప్పుడు నీ ఇంద్రియాలు సుఖ దుఃఖాలను అనుభవిస్తాయి, కానీ వాటిని అంతగా అంటిపెట్టుకొని ఉండలేవు. లైక్ లోటస్ లాగా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ఇలాంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ధన్యవాదాలు.